వాస్తుపరంగా అనేక మార్పులు వస్తున్నాయి. దానికి కారణాలేంటి? అప్పటికిప్పటికి టెక్నాలజీ మారడం చేత ఒకప్పుడు ఏమిటి అంటే మన కాలువల ద్వారానే మురుగునీరు బయటికి పోయేది. అవును. ఒక గుంత దవ్వి అటో బండ ఇటో బండ వేస్తే టాయిలెట్ అయ్యేది. అలాంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత, అండర్గ్రౌండ్ మనకు పైప్ లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏదైతే పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాలన్నీ విస్తీకరించిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో అటాచ్డ్ టాయిలెట్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ రూపకల్పన చేసుకుంటున్నాం. అలాంటి రంధ్రం తీసి పెట్టే దగ్గర మనం ఇంట్లో చేసుకోలేము. కాబట్టి 100 గజాల దూరంలో ఉండాలని అప్పుడు నిర్దేశించాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు యుగానాం పరివర్తైన కాలభేదోత్తర కేవలం అన్నట్టు యుగం మారుతున్నా కొద్దీ వస్తున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆపాదించుకోవాల్సి వస్తుంది. ఆ ఆపాదనలో భాగంగానే కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు, వాస్తులో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు. అండర్గ్రౌండ్ పైప్ లైన్ పోయినప్పుడు అది ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, లేదా ఏదో డ్రైనేజ్లో కలుస్తుంది. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పటికప్పుడు ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది, కొట్టేస్తాం పోతుంది. అది ప్రస్తుతమేమో తూర్పు ఉత్తరమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పడమర దక్షిణాల్లో అప్పుడు పెరళ్ళు ఉండేవి. ఇప్పుడు అక్కడ కాదు, తూర్పు ఉత్తరాల్లోనే ఖాళీ స్థలం ఉండాలి, పడమర దక్షిణాల్లో తక్కువ ఉండాలనే చెప్తున్నారు. దానికి కారణం ఏంటి? స్థలానికి 4 వైపులా కూడా పిశాచ భాగం అని ఉంటుంది. అది 1/9, 9వ భాగం. 9వ భాగం దక్షిణానికైనా వదిలిపెట్టాలి, 9వ భాగం పడమరకైనా వదిలిపెట్టాలి, తూర్పు ఉత్తరాలు వచ్చే వరకు ఎక్కువగా వదిలిపెట్టాలనేది శాస్త్రం. కారణం ఏమిటి అంటే ఉత్తరము ఆదాయ మార్గాన్ని చూపెట్టేది, ఈస్ట్ తూర్పు ఏదైతుందో అది సంతానం యొక్క అభివృద్ధిని సూచించేది. కాబట్టి ఆ భాగాలు తక్కువ ఉండి ఈ భాగాలు ఎక్కువ ఉండాలనేది ఇది. కానీ దక్షిణం అసలు వదలొద్దు, పడమట అసలు వదలొద్దని కాదు. చాతుర్ద్వారే గృహం చేయవ వాస్తు దోషం నవిద్యతే. 4 వైపులా ఖాళీ స్థలం వదిలిపెట్టిన ఇంటికి పక్క ఇంటి దోషాలు రావు. పక్క ఇంట్లో 4 అంతస్తులు పెడతారు, తండ్రి 2 అంతస్తులే ఉంటుంది. అలాంటి దోషాలు రాకుండా ఉండడానికి 4 వైపులా వదిలిపెట్టి కట్టాలని, ఆ వదిలిపెట్టడంలో ఎంత వదిలిపెట్టాలనడానికి శాస్త్రం. పూర్వకాలంలో చతుశాల భవంతులు ఉండేవి, ఇండ్లు కానీ పెద్దగా ఉండేటివి. ఇప్పుడు మార్పు వచ్చింది. ఈ మార్పుకు అనుగుణంగా వాస్తులు ఏమైనా మార్పులు ఉన్నాయా? చతుశాల భవంతులు అంటే మీరు ఒక విషయం గమనించాలి. చతుశాల భవంతుల్లో వెలుతురు గురించి గచ్చు ఉండేది. అవును. 4 వైపులా ఇది వచ్చి కింద ఇట్లా డౌన్ వచ్చేది, అక్కడ వెలుతురు వచ్చేది. అది ఒకటే వెలుతురు తప్ప మిగతా ఏ రూమ్లో కూడా వెలుతురు ఉండేది కాదు. అప్పుడు ఈ కవాటాలు, ఈ మన విండోస్ కూడా తక్కువే. ఆ భాగంలో ఆ వెంటిలేషన్ కావాలనే దాన్ని మనం ఏంటంటే చతుశాల భవంతిలో దాన్ని బ్రహ్మభాగం అంటాం. ఆ భాగాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వెలుతురు, నీరు, గాలి కానీ, నీరు కానీ, వర్షం పడితే నీళ్లు కానీ రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆరోగ్య రీత్యా కావాల్సిన వెంటిలేషన్ గురించి. ఈనాడు కూడా 4 వైపులా మనం వదిలిపెట్టి కట్టినప్పుడు అన్ని రూమ్లకు వెంటిలేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రహ్మస్థానం ఏదైతుందో ఆ బ్రహ్మస్థానంలో ఎలాంటివి రాకూడదనే జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది, ప్లాన్లు కానీ అన్ని కానీ. ఇప్పుడు అపార్ట్మెంట్ల సంస్కృతి బాగా విస్తరించింది. అపార్ట్మెంట్లకు ఈ వాస్తు పనికొస్తుందా? ఖచ్చితంగా పనికొస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తూర్పు ఉత్తరము ఎక్కువ వదిలిపెట్టి, పశ్చిమము దక్షిణం వదిలిపెట్టి ఏ ప్లాట్కైనా ఒకటి దాని యొక్క ఆకారం, సెట్ బ్యాక్స్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఇవి 3 ప్రధానమైనటువంటివి. సెట్ బ్యాక్స్ కరెక్ట్గా వదిలి హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎక్కడ ఉండాలనో అక్కడ చేసి ఇది చేస్తే అందులోనే ఆ ఫ్లాట్కు సంబంధించి ఆ ఫ్లాట్కే వాస్తు. అందులో 4 ఫ్లాట్స్ ఉంటాయి, 4కి దేనికి అదే వాస్తు. ఎందుకంటే ఒక ఓనర్ వేరే అవన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా ఏ ఓనర్ ఆ భాగంలోనే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం దిక్కు ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటుంది, వీళ్ళకి ఈశాన్యం అవుతుంది. దక్షిణం వైపు ఉన్న వాళ్ళకి ఈశాన్యం అవుతుంది. అది వాళ్ళకి దోషం రాదు. కారణం ఏమిటంటే ఏ భాగానికి ఆ భాగమే ఓనర్ ఏర్పడతాడు కాబట్టి. వంటశాల, పూజ గది ఆగ్నేయం ఆ ప్రాంతంలో చేస్తున్నారు. గతంలో ఈశాన్యంలో కూడా ఉండేటి. ఈశాన్యంలో కాదు, అవి సపరేట్ షెడ్లు వేసేవాళ్ళు. చతుశాల భవంతి, ఇప్పుడు మీరు అన్నట్టుగా చతుశాల భవంతి ఉన్నప్పుడు సపరేట్ షెడ్ వేసి అసలు వాయువ్యంలో కూడా వంటశాల పెట్టేవాళ్ళు. వాయువ్యంలో వంటశాల పెట్టేవారు, వాయువ్యంలో కూడా బావి ఉండేది, కానీ దానికి ఆగ్నేయంలో వంట ఉండేది. కాలక్రమేణా ఏమైంది అంటే ఈ వర్షం పడడం చేత, చూరాలడం చేత, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అనడం చేత అది కూలగొట్టేసి చేయడం వల్ల ఇది వాయువ్యంలో బావి వచ్చి వీళ్ళకి దోషం ఏర్పడుతుంది. అలాంటి దోషాలు రాకుండా ఉండడానికే ఇప్పుడు స్థలానికి సంబంధించిన ఈశాన్యాన్ని ఎంచుకోవడం వగైరా జరుగుతుంది. ఇప్పుడు చాలా హోటళ్ళలో కానీ వాటిలో వంటగదులు అనేటివి
ఆగ్నేయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఆగ్నేయంలో కాకుండా వాయువ్యంలో ఆగ్నేయంలో కూడా ఉండొచ్చు. వాయువ్యంలో ఈ రెండు కాని చోట్ల కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఒక ఈశాన్యము ఉత్తరము తూర్పు మినహాయించి మిగతా ఏ రూమ్లోనైనా ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, తప్పులేదు. వాస్తు అనేది సూర్యకాంతి గాలికి సంబంధించింది ప్రధానంగా. అంటే ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ స్వచ్ఛమైన గాలి ఉండాలి, సూర్యకాంతి ఉండాలి, దానివల్లనే ఆరోగ్యం వస్తుందని. ఇప్పుడు ఏమైనా మార్పులు ఉన్నాయా దానికి? ఏ మార్పులు లేవు, దానికి దీనికి ఏమీ మార్పులు అసలే లేవు. వాస్తవంగా దక్షిణం వైపు తప్పకుండా కిటికీలు పెట్టాలని చెప్తాం మేము శాస్త్రీయంగా. దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి సంజీవిని లాంటి గాలి కాబట్టి ఏ దిశను కూడా హీనంగా చూడడం జరగదు. అన్ని దిశలు ఏవి ఎక్కడ ఉండాలని పెట్టుకోవడమే వాస్తుశాస్త్ర ఈజ్ నథింగ్ బట్ వసతి శాస్త్ర. అదేదో అబ్నార్మల్ కాదు. మనం ఉండడానికి ఏర్పాటు చేసుకున్న దానికి గాలి వెలుతురు, మీరు అన్నట్టుగా గాలి వెలుతురు, నీటి పారుదల, నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది.